కేటీఆర్ గారి గురించి ఏదో అనబోయి నేను అనుకోకుండా నోరు జారాను. సమంతకి ఆ విషయంలో సారీ అని చెప్పేసి కొండా సురేఖ చెప్పడం జరిగింది. కొండా సురేఖ గారు మాట్లాడుతూ అది ఎమోషనల్గా మాట్లాడిందే కానీ నేను ఎవరినో ఒక ఫ్యామిలీని ఉద్దేశించి అనేది ఎక్కడ అనలేదు. పొరపాటు జరిగింది. నేను నా వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈరోజు ఆమె స్టేట్మెంట్ అది. నిన్న ఆమె స్టేట్మెంటు అందరికీ తెలుసు. ఒక కథ, ఒక సినిమా కథలాగా చూసినట్టే ఆమె ఎక్కడో ఉండి విన్నట్టే మాట్లాడారు. సినిమా వాళ్ళు అనగానే ఇలాంటి ఒక చిన్న మాటలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ట్వీట్ పెట్టారు. 4th క్లాస్ వెబ్సైట్స్ అన్నీ అంటే కొంచెం అవి ఇంకా వాటికి సంబంధించి తలాతోక ఉండదు, వాటికి ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు. పలానా జర్నలిస్ట్ చేస్తున్నాడని ఎక్కడ ఏమి ఉండదు. ఎవరి నోటికి వచ్చింది ఫేక్ ఐడీస్ పెట్టుకొని ఎక్కడి నుంచో రాస్తూ ఉంటారు ఒక 4th క్లాస్ పీపుల్. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడని మాటల్ని నేను మీ దగ్గర నుంచి విని షాక్ అయ్యానన్నారు. నా లైఫ్ మొత్తంలోనే ఇలాంటి షాక్ ఫస్ట్ టైం జరిగిందన్నారు. ఇకపోతే ఆయన వెరైటీగా సమంత గారికి సారీ చెప్పాలి, సమంత గారి గురించి మాట్లాడారు అనుకుని అందరూ కూడా మాట్లాడుతూ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమంత గారు నిజంగా రిగ్రెట్ అవ్వద్దు అని చెప్పేసి నిజంగా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకవైపు నించున్నారు. ఇండస్ట్రీ వర్సెస్ కొండా సురేఖ గారు అన్నట్టుగా అయిపోయిన టైంలో ఒక కొత్త పాయింట్ని ఆర్జీవి గారు తీసుకొచ్చారు బయటికి. అదేంటంటే అసలు సమంత గారికి సారీ చెప్పడం ఎందుకు అనగానే ఆయన ఆడియో విన్న నేను షాక్ అయ్యాను. ఇప్పుడు ఆ ఆడియోని మీరు కూడా వినండి, మీరు కూడా షాక్ అవటం మీ వంతొద్ది. కానీ నిజంగా కూడా అది చాలా వాల్యుబుల్ పాయింట్ అనిపించింది. అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి వినండి ఇది, దీని తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతాన్ని పొగిడినట్టు అది యాక్చువల్గా అవమానించింది ఆవిడని, అత్యంత జుగుసగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే అక్కినేని కుటుంబం ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషన్, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. ఇది ఇది నిజంగా ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ నిజంగా కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్. పర్టికులర్గా ఇట్లాంటి నిజంగా మాట్లాడలేకపోతున్నాం ఆ టాపిక్ని. ఇలాంటి ఒక మామ ప్లేస్లో ఉన్నతను, ఒక భర్త ప్లేస్లో ఉన్నతను చేశారని చెప్పి ఆయన మాట్లాడుతూ వాళ్ళకి సారీ చెప్పాలి. ఇలాంటి జరగకుండా ఇక నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాలి, దీన్ని ఇంతటితో వదిలేయద్దు నాగార్జున గారు, చైతన్య గారు అని చెప్పి చెప్తాం. ఇది వాళ్ళొక్కళ్ళకే కాదు, ఇండస్ట్రీకి సంబంధించినంతా కూడా, ఇండస్ట్రీ అందరూ కూడా ఒకటే అన్నట్టుగా ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి ఎప్పుడు నా లైఫ్లో వినలేదన్నట్టుగా చెప్తున్నారు. ఈ పాయింట్ ఇలా పక్కన పెడితే నాగార్జున గారు నిజంగానే లీగల్ నోటీసులు ఇప్పుడే సురేఖ గారికి పంపించారు. ఆమెకి పంపించి ఇంతటితో నిజంగానే వదిలిపెట్టేటట్టు లేదు అన్నట్టుగానే అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకే టాపిక్ మాట్లాడుతున్నారు. ఈరోజు పర్టికులర్గా అక్టోబర్ 3వ తారీఖు ఆమె గాంధీ జయంతి రోజున ముఖ్యంగా ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేసి అందరి నోళ్ళలో అంటున్నారు. ఈ రోజు నుంచి ఇప్పుడు ఇదంతా ఈ రెవల్యూషన్ అంతా కూడా ఎక్కడికి దారితీస్తుందంటే చెప్పలేము. ఆమె ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇప్పుడు ఎంత క్షమాపణ చెప్పినా కూడా తగు చర్యలు తీసుకోబడతాయి. అటు ఒక పక్క నుంచి ప్రతిపక్షాలు కేటీఆర్ గారు ఆల్రెడీ ఆమెకి పంపించారు, నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి నాగార్జున గారు
లీగల్గా ఆమెను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు. లీగల్ నోటీసులు కూడా పంపించారు కొండా సురేఖ గారికి. చూస్తూ ఉండాలి ఇట్లాంటి తీవ్రమైన పరిణామాలకి ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారంటే. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ప్రకాష్ రాజ్ గారు ఏంటిది ఆడపిల్లల్ని బయటికెళ్ళి పని చేసుకునే ఆడపిల్లల్ని ఇలా మాట్లాడటం సినిమా వాళ్ళంటే అంత లోకుగా ఉందని చెప్పేసి ఒక వ్యాఖ్య చేస్తే, చిరంజీవి గారు దిగజారి మాట్లాడొద్దు, సిగ్గుమాలిన రాజకీయాల్లోని ఇలాంటి సిగ్గులేని పనులు చేయొద్దు, దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆయన చెప్పటం. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా చాలా ఎమోషనల్గా ఒక వీడియో పోస్ట్ పెట్టారు. అది ఎవరికైనా కానీ ఇక నుంచి ఈ నీచమైన రాజకీయాల్లో అందరిని తీసుకొని వచ్చి మాట్లాడొద్దు. ఈ భారతదేశంలో బతుకుతున్న ఒక పౌరుడిగా, ఒక సినిమా నటుడుగా, కొంచెం ప్రజాదరణ ఉన్న ఒక మనిషిగా ఇలా ఇన్ని రకాలుగా కూడా నేను మాట్లాడుతున్నాను. ఇది నిజంగా హేయమైన చర్య, మనసును కలిచివేస్తుంది. ఆ కుటుంబానికి అందరూ అండగా ఉందాం అన్నట్టుగా ఎన్టీ రామారావు గారు మాట్లాడితే, హీరో విశ్వక్ సేన్ గారు, అల్లు అర్జున్ గారు అందరూ అసలు ప్రతి ఒక్కళ్ళు, అలానే మా నుంచి మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా తమదైన ఒక ఒక పద్ధతిలోని ఒక్కొక్కళ్ళు అందరూ స్పందిస్తూ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై మీద అన్యాయంగా అక్రమంగా కనుక అనుకోడని మాటలు నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హీరో నాని కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించడం అనేది చాలా అది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి మాటలు మాడుకోవటం దేశం మొత్తం కూడా ఈ చర్య మీద చూస్తుండటం అనేది చాలా పెద్ద విషయం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగులో. మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేను అందజేస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.